నాకైతే ఈ చిన్నపిల్లని చూసిన తర్వాత నాకు మస్తు బాధ అనిపించింది. అసలు మ్యాటర్ ఏందో వీడియో మొత్తం చూసండి మీకు అర్థమైతుంది. ఒకసారి ఆ చిన్న పిల్లల్ని చూడండి ఎంత క్యూట్ ఉన్నారో కదా. వాళ్ళు జస్ట్ 2-3 ఇయర్స్ పిల్లలు. నాకు అప్పుడే ఎంత పెద్ద కష్టం పెట్టిన చూడండి దేవుడు. ఇది పక్క పెడితే నా ఫ్రెండ్ యాక్టర్ సిద్దిక్ గానికి మనకు ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్స్ చెప్పాలి. ఎందుకంటే వాళ్ళ కొడుకు బాలేక వాడే పెద్ద ప్రాబ్లం లో ఉన్నాడు. అయినా కూడా నా వల్ల ఒక నలుగురికి మంచి కావాలని చెప్పేసి వాడి ప్రయత్నం వాడైతే చేస్తున్నాడు. సరే ప్రాబ్లమ్స్ అనేవి అందరికి ఉంటాయి, మన ప్రాబ్లమ్స్ మనకున్నాయి అని చెప్పేసి వేరే వాళ్ళని పట్టించుకోకుండా అస్సలు ఉండదు. వీడైతే ఇంకా అలాంటి వాడైతే అసలు కాదు. దానికి వానికైతే థ్యాంక్స్ చెప్పుకోవాలి. ఇక్కడ కనిపిస్తున్న ఈ చిన్న పిల్లల వాళ్ళ డాడీకి 2 ఇయర్స్ నుంచి క్యాన్సర్ తో బాధపడుతున్నారు. వాళ్ళ దగ్గర ఉన్న డబ్బులు మొత్తం అయిపోయాయి. ఇంకా 7-8 lakhs దాకా ఖర్చు అయితే అని చెప్పారంట. ఇప్పుడైతే వాళ్ళ దగ్గర ట్రీట్మెంట్ ఇవ్వడానికి అసలు అమౌంట్ లేవంట. వాళ్ళు ఏం చేయాలో అర్థం కాని సిచువేషన్ అయితే ఉన్నారు. సో ప్లీజ్ మా తరఫున రిక్వెస్ట్ చేసి అడుగుతున్నాం, మీరు అందరూ తలుచుకుంటే ఏదైనా చేయగలుగుతారు. ఈ పైన కనిపిస్తున్న నెంబర్ కి లేదా స్కానర్ కి మీకు తోచినంత ఎంతో కొంత రూపాయినా పర్లేదు, 2 rupees అయినా పర్లేదు హెల్ప్ చేస్తారని కోరుకుంటున్నా. సో మన వల్ల అవతలే అనుకుంటే కనీసం ఒక షేర్ చేసినా కూడా ఎవరో ఒక్కరైనా దేవునిలాగా కాపాడతారు. నా వీడియో చూసే వాళ్ళలో మీకు కూడా ఒకటి చెప్పాలనుకుంటున్నాను. నేను మీకు కూడా ఎటువంటి ప్రాబ్లం ఉన్నా కూడా మాకు ఎవరికైనా పర్లేదు డిఎం చేయండి. నా ఫ్రెండ్ యాక్టర్ సిద్దిక్ గానికైనా పర్లేదు, నాకైనా పర్లేదు, ఎవరికైనా పర్లేదు డిఎం అయితే చేయండి. మేమైతే ఫైనాన్షియల్ హెల్ప్ చేయకపోవచ్చు. నేను పెట్టే వీడియోస్ లలో 50-60 మెంబర్స్ అయితే చూస్తారు. వాళ్ళలో మీకు ఎవరైనా హెల్ప్ చేయొచ్చు. సో మీకు ఎటువంటి మొహమాటం లేకుండా నాకైతే డిఎం చేయండి. నాకైతే ఆ నమ్మకం పక్కా ఉంది. నేను చేసే ఏ ఒక్క వీడియో కూడా లైక్స్ కోసమో సబ్స్క్రైబర్స్ కోసమో అయితే అస్సలు చేయడం లేదు. నా వల్ల ఒకరికి హెల్ప్ అవుతుందంటే నేను హ్యాపీ, వాళ్ళు కూడా హ్యాపీ కదా. సో దానికి మించి ఏ రీజన్ అయితే లేదు. కానీ మీకు తోచినంత సాయం చేయండి. మనతో అవ్వలేదు అనుకుంటే ఒకరికైతే షేర్ చేయండి.